హల్లెలూయా. గట్టిగా చెప్దామా? జడ్జెస్ న్యాయాధిపతుల్లో అందరూ న్యాయాధిపతులు అయిపోయారు కదా, 12 మంది న్యాయాధిపతులు కూడా ఫినిష్ అయిపోయారు కదా. ఎవరి పేర్లైనా చెప్తారా? సంసోను, గిద్యోను, యెఫ్తా, దెబోరా, తోలా, ఓత్నీల్, షమ్గర్, ఏహూద్. వెరీ గుడ్, పర్లేదు, బాగానే గుర్తున్నాయి. అయితే మరి జడ్జెస్ అయిపోయింది, న్యాయాధిపతులు ఉన్న 12 మంది న్యాయాధిపతులు అయిపోయిన తర్వాత ముందుకు వెళ్ళి చూస్తే ఇంకో 4 అధ్యాయాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ముందుకు వెళ్ళి చూస్తే ఇంకో 4 అధ్యాయాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ 4 అధ్యాయాలు రాసిన సందర్భము యెహోషువ చనిపోయిన తర్వాత, బహుశా యెహోషువ చనిపోయిన తర్వాత జరుగుతూ ఉన్న పరిణామాలను ఏమన్నా రికార్డ్ చేసి దాన్ని ఈ చివరి లేదా సంసోను తర్వాత, ఆ న్యాయాధిపతి తర్వాత మనం చదువుకోవడానికి వీలుగా ఉండేలాగా బైబిల్ చరిత్రకారులు ఏమైనా పెట్టారేమో అనే ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అయితే ఈ 17వ అధ్యాయం నుంచి కనిపిస్తున్న ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యెహోషువ చనిపోయిన తర్వాత జరిగిన విషయాలు అని చెప్తా ఉంటారు. ఏది అనేది క్లారిటీ మనకి తెలియకపోవచ్చు. ఏదేమైనప్పటికీ 17వ అధ్యాయంలో ఏముంది అనేది చూద్దాం. 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. మీకాను ఒకడు ఉండెను, అతడు తన తల్లిని చూచి నీ యొద్ద నుండి తీసుకొనిన రూకలు అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాట్లాడిన వెండి రూకలు నా యొద్దనున్నవి, ఇదిగో నేను వాటిని తీసుకొంటినని ఆమెతో చెప్పగా, అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక నేను. చూడండి, అందరు చూడండి. ఎఫ్రాయిమీయుల మన్యపు దేశంలో మీకా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏంటి ఆయన పేరు? గట్టిగా చెప్పాలి. మీకా అనే మాటకి నీలాంటి వారు ఎవరు లేరు అని అర్థం. దేవుణ్ణి సూచిస్తూ నీలాంటి దేవుడు ఎవరు లేరు, నీ వంటి ప్రభువు ఎవరు లేరు, అసలు నీలాంటి వాడే లేడయ్యా. దేర్ ఇస్ నో అదర్ గాడ్ లైక్ యూ, హూ ఈజ్ లైక్ గాడ్ అనే అర్థం కూడా వస్తాయి. ఎవరు దేవుని లాంటి వాళ్ళు ఎవరున్నారు అసలు? దెర్ ఇస్ నో బడి, ఆయన మాత్రమే ఉన్నాడు అని అర్థము మీకా అనే మాటకు. అయితే ఎఫ్రాయిమీల దేశములో ఉన్న మీకా ఏం చేస్తున్నాడంటే, ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ 1100 రూకలు లేదా 1100 పీసెస్ ఆఫ్ సిల్వర్ షెకెల్స్ అంటాం. మీకు గుర్తుందా? దెలీలాకి సర్దారులు వచ్చి, ఫిలిష్తీల పెద్దలు వచ్చి సంసోన్ అప్పగిస్తే ఎంత ఇస్తామని చెప్పారు ఒక్కొక్కళ్ళు? 1100 పీసెస్ ఆఫ్ సిల్వర్, 1100 రూకల వెండి. అయితే ఇక్కడ మీకా కూడా ఏం చేస్తా ఉన్నాడంటే, వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ 1100 రూకల వెండి ఏదైతే ఉందో, నీ దగ్గర ఉండాల్సిన ఏదైతే ఉందో అది నా దగ్గరే ఉంది అని చెప్పాడు. చెప్పిన వెంటనే ఆమె చివరిలో ఏమందంటే, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక అంది. అంతేనా? మొదటి 2 వచనాలు ఒకసారి మీకు మీరే చదువుకోండి. అక్కడ ఏమన్నా కనిపిస్తూ ఉందా? వేరుగా ఏదన్నా కనిపిస్తూ ఉందా? చూడండి, మొదటి 2 వచనాలు చూడండి ఒకసారి. మొదటి 2 వచనాలు చూడండి ఒకసారి. అక్కడ ఏదన్నా వేరుగా కనిపిస్తూ ఉందా? అదే జరుగుతూ ఉందా? చూడండి. ఏదైనా పాయింట్ స్టాండ్ అవుట్ అవుతా ఉన్నాయా? అక్కడ ఏదైనా విషయం కనిపిస్తూ ఉందా? ఏదైనా విషయం కనిపిస్తూ ఉందా? సందర్భం అర్థమైంది కదా మీకు? ఇటు చూడండి. మీకా ఏం చేశాడు? వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాడు? 1100 రూకల వెండి నా దగ్గర ఉన్నది అని చెప్పాడు. వెంటనే ఆమె, రీసౌండ్ వస్తూ ఉంది, వెంటనే ఆమె యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని ఆశీర్వాద వచనం పలికింది. అయితే ఇంగ్లీష్లో ఏముందో ఒకసారి మీకు చూపిస్తాను. 2వ వచనము, అండ్ హీ సెడ్ టు హిస్ మదర్, ద 1100 pieces of silver that were taken from you, about
which you uttered a curse, and also spoke it in my ears, behold, the silver is with me. అయితే ఇంగ్లీష్లో ఏమంటా ఉందంటే, మీకా వచ్చి తల్లిగారికి ఏం చెప్తా ఉన్నాడంటే, అమ్మా 1100 ఈ రూకలు, వెండి రూకలు ఏవైతే ఉన్నాయో దాని గురించి నువ్వు ఒక శాపవచనం పలికేవు కదా, అవి నా దగ్గరే ఉన్నాయి అని చెప్పాడు. వెంటనే ఆమె ఏమందంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనంది. అర్థమైందా మీకు? ముందేం పలికింది ఆమె? ఆశీర్వాదానికి ముందేం పలికింది? ఇప్పుడు ఈ సీన్ అంతా ఆలోచించండి. ఎందుకు శాపం పలుకుంటుంది? ఎందుకు శాపం పలుకుంటుంది మొదట? తర్వాత అవి కనబడంగానే ఎందుకు ఆశీర్వాదం పలుకుంటుంది కొడుకు మీద? వ్యర్థంగా ఖర్చు చేశాడా? ఓకే, ఇంకా శాపవచనం ఎందుకు పలికింది మొదట? తర్వాత అవి నా దగ్గరే ఉన్నాయి అన్న తర్వాత ఆశీర్వాదం ఎందుకు పలికింది? అసలు శాపం ఎందుకు పలికింది అమ్మా? ఎగ్జాక్ట్లీ, వేరే ఎవరన్నా తీసుకుంటే శాపం పలుకుతామా? అంటే ఏం జరిగి ఉండాలి? దొంగతనం అయి ఉండాలి. ఎందుకు శపించింది? దొంగతనం చేశాడు, ఇంట్లో డబ్బులు పోయినాయి, పెద్ద అమౌంట్ పోయింది, 1100 వెండి రూకలు పోయాయి. పోయిన వెంటనే శాపవచనం పలికి, ఎవడైతే నా డబ్బులు కొట్టేశాడో వాడు దరిద్రుడైపోను కాక అన్నదేమో యేసునామంలో, యెహోవా నామంలో అన్నదేమో. మామూలుగా ఊళ్ళల్లో మీకు దొంగతనాలు ఎట్లుంటే తెలియదు. ఊళ్ళో దొంగతనం అయిన వెంటనే గట్టు మీద కూర్చొని ఒక 4-5 లేడీస్ తిడుతూ ఉంటారు. అంటే ఆ వీధిలోనే ఎవరన్నా కొట్టేశారేమో అని శాపాలు పలుకుతూ ఉంటారు వాళ్ళ మీద. ఇప్పుడు చూడండి, 1100 pieces ఆఫ్ సిల్వర్ అంటే పెద్ద అమౌంట్. ఆ రోజుల్లో చాలా పెద్ద అమౌంట్. ఈ రోజుల్లో క్యాలిక్యులేట్ చేసినా కూడా చాలా పెద్ద అమౌంట్. అంత పెద్ద అమౌంట్ ఇంట్లోంచి పోయింది అంటే ఎవడు తీసేస్తాడు? వాడు వెధవ, దుర్మార్గుడు, దొంగ. వాడి ఇంటి మీదకి వర్షాలు పడకూడదు, వాడి ఇంటి మీదకి అగ్ని వచ్చునుగాక. ఇక స్త్రీమూర్తులు తిట్టారంటే దానికి ఎండు ఉండదు, భయంకరంగా తిట్టుంటుంది. తిట్టిన వెంటనే అసలు ఇప్పుడు ఈ డబ్బులు ఎవరు దొంగతనం చేశారు? మీకానే దొంగతనం చేశాడు. ఎవరి దగ్గర నుంచి దొంగతనం చేశాడు? తల్లి దగ్గర. ఇప్పుడు మీకు ఇజ్రాయేలు యొక్క పతన స్థితి అర్థమవుతుందా? ఇజ్రాయేల్ యొక్క పతన స్థితి అర్థమవుతుందో? ఒకసారి 7వ వచనంలోకి రండి. ఒకసారి 6వ వచనంలోకి రండి ఒకసారి. ఆ దినములలో ఇజ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా. అంటే ఇజ్రాయేల్ దేశం ఎలా ఉంది? రాజు లేడు, ఎవడికి నచ్చిన పని అడి చేస్తున్నాడు. మీకా ఏం చేశాడు? తల్లి దగ్గర డబ్బులు కొట్టేశాడు. మనం కూడా చిన్నప్పుడు చిన్న దొంగతనాలు చేస్తుంటాంలే, మరి లక్షల కోట్లు అయితే చేస్తుంటాం. కానీ చూడండి, మీకా ఏం చేశాడంటే చాలా పెద్ద అమౌంట్ కొట్టేశాడు. ఎవరి దగ్గర కొట్టేశాడంటే తల్లి దగ్గరే కొట్టేశాడు. తల్లి ఏం చేసింది? శాపవచనాలు పలుకుతూ ఉంది, కర్సెస్ పలుకుతూ ఉంది. ఈ శాపవచనాలు ఆయన వినికిడికి వినిపించాయి, చెవి దగ్గరికి వినిపించాయి. వినిపించిన వెంటనే మీకాలో భయం పట్టుకుంది. ఏంటి భయం అంటే, మా తల్లి శాపవచనం పలికింది, వెంటనే నేను వెళ్ళి మా తల్లికి ఏమి ఇచ్చేసేయాలి? నేను దొంగతనం చేసిన డబ్బులు ఇచ్చేసేయాలి. ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు కాబట్టి ప్రతి ఒక్కడు తమ ఇష్టానుసారముగా ఎవరికి నచ్చింది వారు ప్రవర్తిస్తూ ఉన్నాడు. మీకా కూడా అదే చేశాడు, తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటయ్యా అంటే, మీకా దేవునికి భయపడి వెళ్ళి డబ్బులు తిరిగి ఇచ్చాడా, లేదా శాపానికి భయపడి వెళ్ళి డబ్బులు తిరిగి ఇచ్చాడా? ఒకవేళ మీకా శాపానికి భయపడి డబ్బులు తిరిగి ఇచ్చాడంటే ఎవరికి భయపడట్లేదని అర్థము? ఆ దినములలో ఇజ్రాయేలుకి ప్రతి ఒక్కడు వాని ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాను. అయితే తమ్ముడు, చెల్లి, 2 ప్రశ్నలు. నీ జీవితంలో వచ్చిన పశ్చాత్తాపము దైవికమైన పశ్చాత్తాపమా, లేదా లోకానుసారమైన పశ్చాత్తాపమా? మీకా జీవితంలో కూడా పశ్చాత్తాపం వచ్చింది. అరే, నేను తప్పు చేశాను, నేను దొంగతనం చేశాను. వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళాడు. కానీ తల్లి దగ్గరికి ఏ సందర్భంలో వెళ్ళాడు అంటే, బహుశా డబ్బులు కొట్టేసి చాలా రోజులైందేమో, తిడుతూ ఉందేమో ఆమె రెగ్యులర్గా. పశ్చాత్తాపం లేదు, దేవుడు గద్దించాడేమో, గద్దింపు వినలేదు, వాక్యానికి లోబడటం లేదు, ఏవీ లేదు. ఎప్పుడైతే ఆమె పెద్ద శాప వచనాలు పలికిందో అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అమ్మో, ఆ శాపము నిజమైపోతే, నాకు నష్టం వచ్చేస్తే. మనం కూడా చాలా సందర్భాల్లో దేవుడికి భయపడం కానీ శాపాలకి భయపడతాం. మనం కూడా చాలా సందర్భాల్లో దేవుడికి భయపడం కానీ ముహూర్తాలకు భయపడతాం.
మనం కూడా చాలా సందర్భాల్లో దేవుడికి భయపడం కానీ వాస్తుకు భయపడతాం. మనం కూడా చాలా సందర్భాల్లో దేవునికి భయపడం కానీ రోడ్డు మీద ఒక నిమ్మకాయ ఉంటే భయపడతాం. ఏం లేదు మీకాలో, దైవికమైన భయము లేదు, దైవికమైన పశ్చాత్తాపము లేదు, లోకానుసారమైన ఆ శాపము నన్ను ఏం చేసేస్తుందో, దేవుడు నన్ను ఏం చేసేస్తాడో. నో. చాలామంది మందు ఎందుకు మానేస్తాము అంటే లివర్ పాడైపోతుంది. సరే, ముందు దేవుని దృష్టిలో శాపగ్రస్తుడు అయిపోవట్లేదా? చాలామంది ఆ పని ఎందుకు మానేస్తావు, ఏదో నాకు నష్టం జరుగుతుంది. నో. ఫస్ట్ దేవునికి కావాల్సిన భయము, దేవుని పట్ల నీకు ఉండాల్సిన భయము, పశ్చాత్తాపము లేదు చాలామందిలో. మీకాలో కూడా లేదు. చాలాసార్లు ఏడుస్తాం మనం. వర్షిప్ చేసేటప్పుడు చాలాసార్లు కన్నీళ్ళు పెడతాం. 2 రకాల కన్నీళ్ళు ఉంటుంది. ఒకటి దైవికమైన కన్నీరు, రెండోది లోకానుసారమైన కన్నీరు. ఆలోచించండి, నిజంగా ఎందుకు వర్షిప్లో కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి మీకు? నిజంగా దేవుడితో కనెక్ట్ అయిపోయారా? నిజంగా వర్షిప్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? నిజంగా ఫెలోషిప్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? చాలా సందర్భాల్లో మనకి ఏదో నష్టం వస్తుందని భయం తప్ప దేవుడు అనేవాడు ఉన్నాడని భయం ఉండదు చాలామందికి. చాలా సందర్భాల్లో ఫలానా వ్యక్తి నన్ను తిడతాడనే భయం తప్ప దేవుడు చూస్తున్నాడనే భయం ఉండదు. చాలా సందర్భాల్లో మనుషులకు భయపడతాం తప్ప దేవునికి భయపడం. చాలా సందర్భాల్లో మనుషులకు భయపడి సంఘానికి వస్తాం తప్ప దేవునికి భయపడి సంఘానికి రాం. 2 రకాల పశ్చాత్తాపాలు, దైవికమైనది, లోకానుసారమైనది. పౌలు భక్తుడు అద్భుతంగా రాస్తాడు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగ చేయును. చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుందంట? రక్షణార్థమైన. ఆ వచనం అంతే ఉందా? ఇంకేమైనా ఉందా? ఈ మారు మనస్సు పుట్టించదా, పుట్టిస్తుందా? పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము, లోక సంబంధమైన దుఃఖం ఏం చేస్తుందంట? ఇప్పుడు చెప్పండి, వర్షిప్లో ఏడుస్తాం కదా మనం. పశ్చాత్తాపడుతూ ఏడుస్తాం కదా. ఏడవద్దని నేను అనట్లేదు, దుఃఖించొద్దని నేను అనట్లేదు. ఎలాంటి దుఃఖము? లోకానుసారమైన దుఃఖమా? మొదటి లైన్ ఏమనుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖమా? ఎలాంటి పశ్చాత్తాపం నీలోకి వచ్చింది? ఎలాంటి మారు మనసు నీలోకి వచ్చింది? ఇది తప్పు అని ఎలా పశ్చాత్తాపడ్డావు? దేవుని దగ్గరికి ఎలా వచ్చావు? దైవ చిత్తానుసారంగానే వచ్చావా? లోకానుసారంగా వచ్చావా? దులిపేస్తున్నావా? ఐడి ఇలాగే అంటాడులే. మనుషులకి భయపడి పశ్చాత్తాపడుతున్నావా? మనుషులకి భయపడి కొన్ని పనులు చేస్తున్నావా? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, తమ్ముడు చెల్లి. బైబిల్లో ఒక భక్తునికి కూడా అలాంటి సందర్భం వచ్చింది. దావీదు జీవితంలో కూడా ఒక సందర్భం వచ్చింది. ఇటు చూడాలందరూ, దావీదు జీవితంలో కూడా ఒక సందర్భం వచ్చింది. చెప్పినా వినకుండా బత్షెబాతో పాపం చేశాడు. వాక్యానికి లోబడకుండా బత్షెబాతో పాపం చేశాడు. పాపం చేసిన వెంటనే నాతాను వెళ్ళి గద్దించినప్పుడు దావీదు జీవితంలో దైవ చిత్తానుసారమైన దుఃఖం వచ్చిందా, లోకానుసారమైన దుఃఖం వచ్చిందా? ఎట్లా చెప్పారు? మీకెట్లా తెలుసు? మీకెట్లా తెలుసు? కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 4వ వచనం. 51:4 చదవండి. కేవలము నీకే విరోధముగా. ఇప్పుడు దావీదు అక్కడ సందర్భంలో ఎవరికి విరోధంగా పాపం చేశాడు? మన లెక్కలో అయితే యూరియాకి విరోధంగా పాపం చేశాడు కదా. దావీదు భయపడితే ఎవరికి భయపడాలి? ఎవరి భార్యను పాడు చేశాడు? ఎవరికి భయపడాలి?
కానీ దావీదు జీవితంలో పశ్చాత్తాపం వచ్చిన తర్వాత కీర్తన ఏమని రాస్తా ఉన్నాడు? నేను ఎవరికి విరోధంగా పాపం చేశాను ప్రభువా? నీకే విరోధంగా పాపం చేశాను. లార్డ్, ఐ హ్యావ్ సిన్డ్ అగెన్స్ట్ యూ. కేవలము నీకు విరోధముగా పాపం చేశాను. లాస్ట్ టైం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పారు? ప్రభువా, నీకు వ్యతిరేకంగా నేను పలానా పాపం చేశాను, నన్ను క్షమించు. మీకు ఆ జీవితంలో తెలిసింది తప్పు చేశానని ఎప్పుడు తెలిసింది? తల్లి శాపవచనాలు పలికినప్పుడు తెలిసింది. దేవుని భయంతో రాలే ఆ పశ్చాత్తాపం. దైవ చిత్తానుసారమైన దుఃఖము కాదది, లోకానుసారమైన దుఃఖం. అదే దావీదు జీవితంలో ఇంకొక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు మనకి, సౌలు. సౌలుకు కూడా సమూయేలు వచ్చి చెప్పాడు, అయ్యా, అమాలేకీయుల దగ్గర నుంచి అసలు నువ్వు ఏమి తీసుకొని రావద్దు, మొత్తం తీసేయి అన్నాడు. ఏం చేశాడు సౌలు? విన్నాడా? వినలే. సమూయేలు వచ్చి అయ్యా నువ్వు ఏం చేసావు అని అడుగుతాడు. అప్పుడు సౌలు కూడా ఆల్మోస్ట్ దుఃఖించినంత పని చేస్తాడు. ఆ దుఃఖం ఎలా ఉందో చూద్దాం ఒకసారి. చూడండి, 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనము, 24వ వచనం చూద్దాం. చూడండి, చదవండి. 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనము, 15-24 చూడండి. ఎవరికి జడిసి? సమూయేలు వచ్చి అడుగుతా ఉన్నాడు ఎవరిని? సౌలుని. ఎందుకయ్యా నువ్వు ఈ పని చేసావు, నువ్వు చేయకుండా ఉండాలి కదా అంటే ఎవరికి జడిసాడంట ఆయన? చెప్పండి. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం ఎందుకు చేశాడంట? ఎవరికి భయపడి చేశాడు? దేవుడు భయపడ్డా? పశ్చాత్తాపం దేవుని దగ్గర నుంచి కనిపిస్తుందా, జనులకు భయపడి కనిపిస్తుందా? అప్పుడు పాపం చేశాను. 25వ వచనం చూడండి. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని. చూడండి, సమూయేలు వచ్చి సౌలుని అడగంగానే నేను మనుషులకి జడిసైతే తప్పు చేశాను, నా తప్పు నేను తెలుసుకుంటా ఉన్నాను, కానీ నువ్వేం చేస్తావంటే నా పాపాన్ని పరిహరించి నువ్వు నాతో కూడా రావయ్యా అని అడుగుతున్నాడు. ఎందుకు నాతో రమ్మంటున్నాడు అక్కడ అంటే, నేను చేసింది కరెక్టే, నేను చేసింది తప్పేమీ లేదు అని సమూయేలు ప్రవక్తను తీసుకొని వెళ్తే జనాలందరూ కూడా ఈసారి కరెక్టే అని అనుకుంటారని అక్కడ కూడా ఎవరిని ప్రూవ్ చేసుకోవాలనుకుంటా ఉన్నాడు? ఆయన ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖమా, లోకానుసారమైన దుఃఖమా? నిజంగా పశ్చాత్తాపం వచ్చిందా? కావాలంటే 30వ వచనం చూడండి, అదే అధ్యాయంలో 30వ వచనం చూడండి ఒకసారి. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇజ్రాయేలుల పెద్దల ఎదుటను నన్ను గనపరిచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని సమయాన్ని ఏమని వేడుకుంటున్నాడు? దేవుడు నన్ను గనపరిచాడు కదా, ఇప్పుడు నా ఘనతకి దెబ్బొస్తుంది నువ్వు నాతో రాకపోతే, నా ఆత్మగౌరవానికి దెబ్బొస్తుంది నువ్వు నాతో రాకపోతే. ఇటు చూడాలి అందరు. ఇప్పుడు దేనికి సమస్య వచ్చింది ఆయనకి? ఆయన ప్రైడ్కి ప్రాబ్లం వచ్చింది, ఆయన ఫేమ్కి ప్రాబ్లం వచ్చింది, ఆయన ఘనతకి ప్రాబ్లం వచ్చింది. మనుషులందరూ నన్ను ఏమనుకుంటారో నువ్వు రాకపోతే. నేను తప్పు చేశాను, కానీ మనుషులందరి ముందు నేను ఏ తప్పు చేయలేదంటే నువ్వు నాతో రావాలి. మనుషులందరూ నన్ను తక్కువగా చూడకూడదంటే నువ్వు నాతో రావాలి. నువ్వు ప్రూవ్ చేయాలి నేను మంచోడ్నే అని. ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై ఫేమ్. నాకు వచ్చిన ఘనత, దేవుడు నాకు ఇచ్చిన ఘనతను నేను పోగొట్టుకోవాలని ఇష్టపడట్లేదు. తప్పు తెలుసుకున్నాడు, పాపం చేశాడని తెలుసుకున్నాడు, కానీ అక్కడ కూడా ఏం కోరుకుంటున్నాడు? నా పాపులారిటీకి ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో నువ్వు వచ్చి మళ్ళీ దాన్ని రిస్టోర్ చేయి. కానీ దావీదు జీవితంలో అట్లా కాదు. దావీదు ఏమన్నాడు తెలుసా? నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను, భ్రష్టుని అయిపోయాను అన్నాడు. కొడుకును పోగొట్టుకున్నాడు. ఎనలేనంతగా దుఃఖించాడు.
సౌల్ దగ్గర అది కనపడట్లే. సౌల్ దగ్గర ప్రైడ్ కనిపిస్తూ ఉంది, సౌల్ దగ్గర ఫేమ్ కనిపిస్తూ ఉంది. ఆలోచన చేయండి, మనకి వ్యతిరేకంగా ఎవరన్నా ఒక వీడియో పెట్టారనుకుందాం, మనకి వ్యతిరేకంగా ఎవరన్నా ఒక వీడియో పెట్టారనుకుందాం, వెంటనే ఆ వీడియో డిలీట్ చేయించడానికి ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తాం. ఎందుకు? మన పాపులారిటీకి భంగం కలుగుతుంది, మన ఫేమ్కి. సౌలు ఇక్కడ తప్పు చేశాడు, పాపం చేశాడు. సమూయేలు వచ్చి గద్దిస్తే పశ్చాత్తాపపడకుండా, దేవునితో మాట్లాడకుండా, దేని గురించి ఆలోచిస్తున్నాడు? ఫేమ్ గురించి ఆలోచిస్తున్నాడు, పాపులారిటీ గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వు నాతో రా ప్లీజ్ అంటున్నాడు సమూయేలుని. నువ్వు వస్తే అన్నీ సెట్ అయిపోతాయి. ఎన్ని దుఃఖాలు కనిపించాయి మనకి? దైవ చిత్తానుసారమైన దుఃఖము, లోకానుసారమైన దుఃఖము. మీకు ఆ జీవితంలో ఏం కనిపిస్తుంది? ఏ దుఃఖం కనిపిస్తుంది మీకు ఆ జీవితంలో? దావీదు జీవితంలో ఏ దుఃఖం కనిపిస్తుంది? సౌలు జీవితంలో ఏ దుఃఖం కనిపిస్తుంది? నీ జీవితంలో ఏ దుఃఖం వచ్చింది ఇప్పటి వరకు? నీ జీవితంలో ఏ పశ్చాత్తాపం వచ్చింది ఇప్పటి వరకు? నిజంగా దేవునికి భయపడుతున్నావా? యాక్ట్ చేస్తున్నావా? నిజంగా దేవునికి భయపడుతున్నావా? జస్ట్ యాక్టింగ్ చేస్తున్నావా? తమ్ముడు, చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ దైవ చిత్తానుసారమైన దుఃఖము మన జీవితంలో ఉంటే, ఒకవేళ దైవ చిత్తానుసారమైన దుఃఖం మన జీవితంలో ఉంటే వెనక్కి రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం. ఒకవేళ దైవ చిత్తానుసారమైన దుఃఖము మన జీవితంలో ఉంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఏ దుఃఖం, ఏ దుఃఖం అది? లోకానుసారమైన దుఃఖమా, దైవ చిత్తానుసారమైన దుఃఖమా? ఓకే, దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఓకే, ఒకవేళ అది మీరు పొందుకుంటే తర్వాత ఎట్టి జాగ్రత్తనో, ఎట్టి దోష నివారణకైనా, ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో ఏమేమి వస్తాయంట మనకు అందులో? ఒకసారి లైన్గా చదవండి అమ్మా, 1 by 1 చదవండి ఫస్ట్ నుంచి. జాగ్రత్త, దోష నివారణ, ఏంటది? భయము, అభిలాష, ఆసక్తి, ప్రతిదండన. మనకేమొద్దు? ఇవన్నీ వద్దు. ప్రతిదండన కావాలా విషయాలు? నీకు కావాలా మనోజ్ఞ? ప్రతిదండన అబే వద్దుగా మనకి. ఎప్పుడు వస్తాయి ఇవన్నీ? దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగినప్పుడు దేవుడు సరి చేస్తూ ఉంటాడు, నీ రూట్ మ్యాప్ సరి చేస్తూ ఉంటాడు. ఎప్పుడు నువ్వు మనుషులకు భయపడకుండా దేవునికి మాత్రమే భయపడినప్పుడు, ఎప్పుడు నువ్వు మనుషుల యందు భయము కలిగి పశ్చాత్తాపడినప్పుడు కాకుండా దేవుని యందు భయము కలిగి పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే, నువ్వు యాక్ట్ చేయకుండా నిజంగా దేవుని దగ్గర నీ భక్తి జీవితాన్ని గడిపినప్పుడు మాత్రమే ఇవన్నీ నీకు వస్తాయని చెప్తా ఉన్నాడు పౌలు గారు. నిన్ను సెట్ చేస్తాయి. కానీ మనకేం కావాలి? ఈ యాక్టింగ్ కావాలి మనకి. మనుషుల ఎదుట, కెమెరాల ఎదుట యాక్టింగ్ కావాలి మనకి. లోకానుసారమైన దుఃఖము, మనుషులకి భయపడే పశ్చాత్తాపము, మనుషులకు భయపడి చేసే పనులు. 100 పనులు ఆలోచించండి, అందులో 99 పనులు మనుషులకు భయపడి చేస్తాం. ఈ అన్వేషకుడు ఏదో ఒకటి అంటాడు, చేసేస్తే పోలే అని చేస్తాం. నిజంగా దేవునికి భయపడి దేవుని యందు ప్యాషన్ కలుగుండి చేసేవి కాదు. దేవుడు దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని వర్ధిల్లింపజేస్తాడు. మీకు ఆ జీవితంలోకి వచ్చింది, శాపానికి భయపడ్డాడు, పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ దగ్గర ఏమన్నాడు? అమ్మా, నీ దగ్గర కొట్టేసిన 1100 రూకలు నా దగ్గరే ఉన్నాయి, ఇదిగో తీసుకోండి. నేనే తీసుకున్నాను, నేనే దొంగతనం చేశాను. ఏమందా ఆవిడ? అతని తల్లి, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదింపబడును గాక. మీ ఇంట్లోంచి మీరు 10 లక్షలు కొట్టేయండి, కొట్టేసి మళ్ళీ వెళ్ళి చెప్పండి డాడీ నేనే కొట్టేశానని. మీ డాడీ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడా? లేకపోతే
ఏమంటుంది తల్లి అక్కడ? అంతకుముందు ఏమంది అంటే తప్పు చేసింది కొడుకు అని తెలియక శాపవచనాలు పలికిందేమో. ఇప్పుడు తప్పు చేసింది ఎవరని తెలిసింది? కొడుకే. వెంటనే ఏం పలుకుతుంది? ఎందుకు ఆశీర్వచనం పలుకుతుంది? సరి చేయాలి కదా కొడుకుని, తప్పు చేసామని చెప్పాలి కదా, పశ్చాత్తాపంలో నీకు తీసుకొని రావాలి కదా. తీసుకొని రావట్లే. ఎందుకు అంటే 6వ వచనంలో ఉంది ఆన్సర్. ఎందుకు? 6వ వచనంలో చూడండి ఒకసారి. ఆ దినములలో రాజు లేడు, ప్రతివాడును తమ తమ ఇష్టానుసారంగా ఎవడికి నచ్చినట్టు ఆడు చేస్తున్నాడు. ఎవడి లైఫ్ ఆడిది. ఎవడో ఇంట్లో పనోడు తీసేసాడేమో అని శాపవచనాలు పలికింది. తీసింది కొడుకు. అమ్మమ్మ నా కొడుకు, నా కూతురు, నా బంగారు తల్లి. అక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు? మీకు ప్రతిదండన వస్తుంది, భయం వస్తుంది, ఇవన్నీ మీకు పరిచయం అవుతాయి. ఇక్కడ ఏమనుందా? కొడుకు తప్పు చేశాడని తెలియంగానే వెంటనే శాపము కాస్త ఆశీర్వాదంగా మారిపోయింది. ఎంత గొప్ప ప్రాస్పరిటీ గాస్పెల్ కదా. మీ శాపములన్నీ ఆశీర్వాదం అవునుగాక. ఇక్కడ కనిపిస్తుంది మనకి. మార్చేసింది మాట. చూడండి, అలాంటి కుటుంబంలోంచి వస్తున్నాడు మీకా. దొంగతనం చేసినా కూడా తల్లి ఆశీర్వదిస్తుంది. రేపొద్దున వాడు మర్డర్ చేసినా కూడా ఆశీర్వదిస్తుంది. రేపొద్దున వాడు తప్పుడు పని చేసినా కూడా ఆశీర్వదిస్తుంది. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి. గాడ్ ఈస్ టాకింగ్ టు అస్. అలాంటి భ్రష్టమైన పరిస్థితులు తర్వాత వచనానికి వెళ్దాం. 3వ వచనం లెక్క. అతడు ఆ 1,100 రూకలను ఇయ్యగా ఆమె పోత విగ్రహము చేయించుటకై నా కుమారుని చేత తీసుకొనిన ఈ రూకలను నేను యెహోవాకు ఎవరికి ప్రతిష్ఠిస్తుందంట డబ్బులు? ఏం చేయించడానికి? ఏం విగ్రహం అది? దొంగతనం చేసి తీసుకొచ్చిన డబ్బులు ఎవరికి ప్రతిష్ఠిస్తుందంట? సరే, ఆమె డబ్బులు అయి ఉండొచ్చు. యెహోవాకు ప్రతిష్ఠిస్తుంది. యెహోవాకు ప్రతిష్ఠించాలంటే ఏం చేయాలి? ఆమె షిలోహులో ఉన్న దేవుని మందసం దగ్గరికి వెళ్ళి అక్కడ ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఏం చేస్తుందంట? ఎవరికి విగ్రహం చేస్తుందంట? దేవుడు ఏం చేయొద్దని చెప్పాడు 10 ఆజ్ఞలలో? ఈమె ఏం చేస్తుందంట? విగ్రహం చేస్తుందంట. కొడుకు తప్పు చేసి రాగానే ఏం చెప్పింది? అబ్బా ఆశీర్వదించింది. నా కొడుకు చాలా గొప్పడు. వెంటనే ఏం చేసింది? ఈ డబ్బులన్నీ నేను యెహోవాకి ప్రతిష్ఠిస్తాను. ఏం చేయడానికి? పోత విగ్రహం. అంటే ఆయన ఏమనుకుంటుంది తెలుసా? నేను ఏదైతే అర్పణ ఇస్తా ఉన్నానో అది దేవునికి అంగీకారం అనుకుంటుంది. నేను ఏదైతే అర్పణ ద్వారా విగ్రహాన్ని తయారు చేస్తానో అది దేవునికి అంగీకారం అవుతుంది అనుకుంటుందామే. భ్రమపడతా ఉందామే. మనం కూడా చాలా సందర్భాల్లో కానికిస్తున్నాం కదా, ఇది దేవునికి అంగీకారమే. నేను నా సమయాన్ని ఇస్తున్నాను కదా, ఇది దేవునికి అంగీకారమే. నేను పలానా పని సంఘము కోసం చేస్తా ఉన్నాను కదా, ఇది దేవునికి మన భ్రమల్లో మనం బ్రతుకుతూ ఉంటాం. ఆ తల్లిగారు కూడా అట్లనే బ్రతుకుతుంది ఆమె భ్రమలో. పోత విగ్రహం చేయించేసాను, ఇది యెహోవాకు చాలా ఇష్టం అనుకుంది ఆమె. దేవుడు చెప్పాడా? విగ్రహం చేయమన్నాడా? విగ్రహం తయారు చేయించడానికి ఇస్తుందంట. మోషే కొండ మీదకి వెళ్ళాడు. అహరోను గారికి అందరూ గజిబిజి పెట్టారు. ఏడయా మోషే అనగానే అహరోను గారు, రండి మీ బంగారం అంతా తీసుకొని రండి అన్నాడు. సార్ ఆగలే కదా, మోషే కోసం ఆగలే. మీ బంగారం అంతా తీసుకొని రండి అన్నారు. మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొచ్చారు. బంగారం నిప్పులో వేశాడు. దాంతో ఒక మోసే తర్వాత వచ్చి అడిగిన తర్వాత, ఏందయ్యా నువ్వు చేసిన పని అంటే, అబ్బాయి నాకేం తెలియదు, బంగారాన్ని నిప్పులో వేసాను, అది ఆటోమేటిక్గా అయిపోయి వచ్చేసిందంట. ఎట్లా వస్తుంది ఈయన తయారు చేయకుండా? అక్కడ అహరోను ఏమనుకున్నాడు తెలుసా? ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 4వ వచనం చూడండి, 4-5 వచనాలు. నిర్గమకాండం 32వ అధ్యాయం 4-5 వచనాలు. అతని వారి యొద్ద వాటిని తీసుకొని ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఇశ్రాయేలు ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు
ఏమనుకున్నారు? పోత పోసిన దూడని చూసి వాళ్ళు ఏమనుకున్నారు? అదే దేవుడు అనుకున్నారు, అదే యెహోవా అనుకున్నారు. ఇక్కడ ఈ తల్లిగారు ఏం చేస్తుంది? సేమ్ అలాంటి ఒక పోత విగ్రహాన్ని తయారు చేయించాలనుకుంటుంది. ఎవరికి? అహరోన్ చేసినప్పుడు ఏం జరిగింది? డిజాస్టర్ అయ్యింది. తల్లి మీకాని సరి చేయకుండా ఆమె ఏం చేస్తుందట? పోత విగ్రహం తయారు చేస్తూ ఉందట. తర్వాత వచనం చూడండి, ముందుకు రండి, 4వ వచనంలోకి వచ్చేయండి. అతడు ఆ రూకలను ఇయ్యగా ఆమె వాటిలో 200 పట్టుకొని ఎన్ని రూకలు ఇచ్చింది కంసాలికి? అంతకు ముందు వచనంలో ఎన్ని రూకలు ఇస్తానంది? అన్ని రూకలు ఇస్తానందా? ఇప్పుడు మీకా గారు, అమ్మ ఇటు చూడండి, మీకా గారు వచ్చి, అమ్మ దొంగతనం చేసిన నా దగ్గరే ఉన్నాయంటే ఆశీర్వదించింది. వెంటనే ఏం చెప్పింది? ఈ డబ్బులు నేను యెహోవాకి ప్రతిష్ఠితం చేస్తానంది. ఇచ్చిందా? ఎన్ని ఇస్తుంది అక్కడ? అంటే ఎన్ని కొట్టేస్తుంది? ఇప్పుడు దొంగతనం ఎక్కడి నుంచి అలవాటైంది మీకా గారికి? ఆన్సర్ ఎక్కడుంది అంటే 6వ వచనంలో ఉంది. ఏంటి 6వ వచనము? ఆ దినములలో ఇజ్రాయేలుకు రాజు లేడు, ఎవరును తమ తమ ఇష్టానుసారముగా చేస్తూ ఉన్నారు, ప్రవర్తిస్తూ ఉన్నారు. బహుశా డబ్బులు కొట్టేయాలి అనే ఆలోచన మీకా గారికి తల్లి దగ్గర నుంచే వచ్చిందేమో. ఎవరు డబ్బులు కొట్టేస్తుంది? దేవుడు డబ్బులు కొట్టేస్తుంది. దేవుడికే ప్రతిష్ఠించావుగా, సరే ఆ విగ్రహమో పోత విగ్రహం ఏదో అనుకుంది, అది దేవుడు యాక్సెప్ట్ చేయడం అనుకుందాం. కానీ ముందైతే ప్రతిష్ఠించావుగా, వాగ్దానం చేసావుగా, కమిట్మెంట్ ఇచ్చావుగా. మళ్ళీ అందులోంచి 900 కొట్టేసి 200 మాత్రమే ఇస్తుంది కంసాలికి. ఎలాంటి అర్పణ ఇస్తున్నావు? ఎలాంటి వాగ్దానం ఇస్తున్నావు? ఎలాంటి కమిట్మెంట్ ఇస్తున్నావు దేవునికి? ఎలాంటి కమిట్మెంట్ ఇస్తున్నావు దేవుడికి? ఏం వాగ్దానం చేస్తావు దేవుడికి? ఏమి ఇస్తానన్నావు దేవుడికి? అరిమత్తయి యోసేపు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే స్పైసెస్ తీసుకొచ్చి ఆయన బాడీని భద్రపరిచి పెడితే, ఆ తర్వాత ఆదివారం రోజు తెల్లవారుజామునే పొద్దున్నే మార్కు సువార్తలో చదువుతాం, మనం తీయక్కర్లేదు, కొంతమంది స్త్రీలు మళ్ళీ స్పైసెస్ పట్టుకొని వెళ్ళారంట. ఆల్రెడీ అరిమత్తయి యోసేపు అన్ని వేల రూపాయల, లక్షల రూపాయల స్పైసెస్ ఇచ్చాడు కదా, మళ్ళీ వీళ్ళు ఎందుకు ఇవ్వాలి? ఆల్రెడీ పాస్టర్ గారికి చాలినన్ని డబ్బులు వస్తున్నాయి కదా, మళ్ళీ మనం ఎందుకు ఇవ్వాలి? చర్చ్ చాలా రిచ్ అయిపోయింది కదా, నేనెందుకు డబ్బులు ఇవ్వాలి? డబ్బుల గురించి మాట్లాడలేదు, మన హార్ట్ గురించి మాట్లాడుతున్నా. మన హార్ట్ గురించి మాట్లాడుతున్నా. ఏం ప్రామిస్ చేసింది? 1100 రూకలు ఇస్తాను, యెహోవాకి ప్రతిష్ఠితం చేస్తానని. ఎన్ని ఇస్తుంది? అందులోంచి 200 ఇస్తుంది, మిగతా 900 దొంగతనం చేస్తుంది. ఇప్పుడు నేను అనుకుంటాను, మీకా గారికి దొంగతనం అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డబ్బు పిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది మీకా గారికి? తల్లి దగ్గర నుంచి. ఎందుకు? ఆ దినముల్లో ఇజ్రాయేలుకు రాజు లేడు కాబట్టి వాడికి నచ్చినట్టు వాడు చేస్తున్నాడు, పోత విగ్రహాలు చేస్తున్నాడు. తర్వాత వచనంలోకి వెళ్దాం. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడెను. మీకాను ఆ మనుష్యుడు దేవమందిరం ఒకటి ఉండెను, మరియు ఏఫోదును గృహదేవతలను చేయించి తమ కుమారులలో ఒకరిని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడు. ఆయన ఇప్పుడు ఏం చేశాడంటే, సారు ఆ 200 వాటితోటి గృహదేవతలు చేయించాడు, ప్రతిమా స్వరూపాలు చేయించాడు. ఏముందంటే ఆయనకు ఒక గుడి ఉందంటే అక్కడ. మీకాను ఆ మనుష్యునికి ఒక దేవమందిరం ఒకటి ఉండెను. అసలు వీళ్ళ గుడి ఉండడం ఏంటి అంటే మళ్ళీ ఆన్సర్ 6వ వచనంలోనే ఉంది. అసలు శ్రావణికి ఒక టెంపుల్ ఉండడం ఏంటి అని క్వశ్చన్ అడిగాను అనుకోండి, నేను ఆన్సర్ ఎక్కడుంది? 6వ వచనంలోనే ఆన్సర్ ఉంది. ఆ దినముల్లో ఎవడికి నచ్చినట్టు గుడి కట్టుకున్నాడేమో సారు. ఏం కట్టుకున్నాడు?
ఇప్పుడు ఆ గుళ్ళోకి ఏమొచ్చాయి? ఏం తీసుకొచ్చాడు? పోత విగ్రహాలు, గృహదేవతలు, ఆ విగ్రహాలన్నీ తీసుకొచ్చి పెట్టాడు. ఒక సందర్భం మీకు గుర్తుందో లేదో, దావీదు ఇంట్లో పడుకొని ఉన్నప్పుడు సౌలు దావీదుని చంపమని పంపిస్తాడు. పంపించిన తర్వాత భార్య గారు ఏం చేస్తారు? ఒక గృహదేవత విగ్రహాన్ని పడుకోబెట్టి అతనికి జుట్టు పెట్టి, దావీదు సిక్గా ఉన్నాడు, దావీదుకి జ్వరం వచ్చింది, పడుకున్నాడు, మీరు తర్వాత రండి అని పంపించేస్తుందా? గృహదేవత విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది దావీదు ఇంట్లోకి? భార్య తెచ్చింది. భార్య పేరేంటి? మీకాలు. ఇక్కడ ఈయన పేరేంటి? మీకా. మీకా అనే మాటకు అర్థం ఏంటి? కానీ ఏం తయారు చేస్తున్నాడు? అసలు నీలాంటి దేవుడే లేడని అర్థము కదా పేరుకి. పేరుకి అర్థం ఏంటి? అసలు నీలాంటి దేవుడే లేడు, నీ వంటి వాడు ఎవరున్నారు? హూ ఇస్ లైక్ గాడ్? కానీ చిన్న డెమి గాడ్స్, పెట్ గాడ్స్ని తయారు చేస్తున్నాడు. విచిత్రమైన విషయం ఏంటంటే కొడుకును ప్రతిష్ఠించేశాడంట. దేనికి? నువ్వు ప్రీస్ట్గా ఉండు, యాజకుడుగా ఉండు. అసలు ఇజ్రాయేలు 12 గోత్రాల్లో 2 అర్ధగోత్రాల్లో ఎవరు యాజకులుగా ఉండడానికి దేవుడు నియమించాడు? మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ కొడుకును ప్రతిష్ఠించేశాడు. ఏం చేస్తున్నాడు? క్రమాన్ని తప్పుతా ఉన్నాడు, దేవునికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాడు. ఆర్డర్ మిస్ అయిపోయింది. లేవీయులు మాత్రమే యాజకత్వం చేయాల్సిన చోట ఏం చేస్తున్నాడు? కొడుకుని తెచ్చేస్తాడు. వాడేంది పాస్టర్, నేను చర్చి పెడితే నేను కూడా పెద్ద పాస్టర్నే, నేను షిలోహు దాకా వెళ్ళాలా? అప్పుడు దేవుడు కావాలంటే నేను షిలోహు దాకా వెళ్ళాలా? అవసరం లేదు, నేను ఇక్కడే పెట్టుకుంటా. ఏ ఫోదు కూడా తయారు చేయించాడు సార్. ఏం తయారు చేయించాడు? ఏ ఫోదులో ఏముంటుంది? ఉరిమూర్తి మేము దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఏ ఫోదు తయారు చేశాడు, ప్రతిమ స్వరూపాలు తయారు చేశాడు, గృహదవేతం తయారు చేశాడు, అన్నీ తయారు చేసి దేవమందిరంలో పెట్టాడు. కొడుకుని ప్రీస్ట్ చేశాడు, పంతులను చేశాడు కొడుకుని. మొదటి వచనంలోంచి భ్రష్టత్వం కనిపిస్తుందా? మొదటి వచనం నుంచి భ్రష్టత్వం కనిపిస్తూ ఉందా? ఎందుకు అంటే ఆన్సర్ ఎక్కడుంది? 6వ వచనంలో. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు, ఎవరు కన్నులకి కరెక్ట్ అనిపించింది వాళ్ళు చేస్తూనే పోతా ఉన్నారు. ఎవ్రీబడి. ఆదాము హవ్వ గారికి మంచిగా అనిపించింది కళ్ళకి, ఏంటి? పండు చేశారు. యోసేపు గారికి అన్నదమ్ములకి ఆయనను గుంటలో పాడేయడం చాలా మంచిగా అనిపించింది, వాళ్ళకి చేశారు. దావీదు గారు యుద్ధానికి వెళ్ళకుండా ఆ వసంత కాలమున ఆ పై నుంచి మేడ మీద నుంచి ఎవరిని చూశాడు? బత్షెబా తల్లిగారిని చూశాడు. ఏమనిపించింది? కంటికి మంచిగా అనిపించింది, చేశాడు. యూదా ఇస్కరియోతు గారిని యేసుక్రీస్తుని నమ్మేయడం చాలా మంచిగా అనిపించింది, ఏం చేశాడు? చేశాడు. ఏంటి ఆన్సర్ అంటే 6వ వచనంలో ఉంది ఆన్సర్. మళ్ళీ ఏంటి ఆన్సర్? తమ తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రశ్న ఏంటంటే, నీకు నచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఆ దినములలో ఎవరు లేరు? రాజు లేడు. ఇప్పుడు ఈ దినములలో యేసుక్రీస్తే నీ జీవితానికి రాజుగా ఉన్నాడు కదా, యేసుక్రీస్తే నీ కుటుంబానికి రాజుగా ఉన్నాడు కదా, అయినా సరే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నావా? ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు, ఎవరికి నచ్చిన పాట వాళ్ళు పాడుకుంటున్నారు, ఎవరికి నచ్చిన పరిచర్యలు చేసుకుంటున్నారు, ఎవరి ఇష్టం వాళ్ళది. అడిగితే మా ఇష్టం అంటున్నారు, ప్రశ్నిస్తే మా ఇష్టం అంటున్నారు. తమ్ముడు చెల్లి, ఏ గుంపులో ఉన్నావు? దైవ చిత్తానుసారమైన దుఃఖం అనే గుంపులో ఉన్నావా? లోకానుసారమైన దుఃఖం అనే గుంపులో ఉన్నావా? జాగ్రత్త, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతోటి ఈరోజు. గాడ్ ఈస్ టాకింగ్ టు అస్. ఏ గుంపులో ఉన్నావు? ఏ గుంపులో ఉన్నావు? ఎవరు రాజుగా ఉన్నారు నీకు? నీ ప్రవర్తన ఎట్లా ఉంది? నీ భక్తి జీవితం ఎట్లా ఉంది? నీ విశ్వాస జీవితం ఎట్లా ఉంది? అక్కడ డబ్బులు దొంగతనం దగ్గర మొదలుపెట్టింది ఎక్కడ దాకా వచ్చిందయ్యా అంటే, దేవుడికి ఇంకో దేవుణ్ణి తయారు చేసేంత, విగ్రహాలు తయారు చేసేంత తయారు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ముందుకు వెళ్దాం, 6వ వచనంలోకి వద్దాం. లేడు,
ప్రతివాడును ప్రవర్తించుచు వచ్చెను. యూదా బెత్లెహేములో నుండి యూదా వంశస్థుడైన యవనుడు ఉండెను. అతను లేవీయుడు. అతడు అక్కడ నివసించిన ఒక వ్యక్తి ఉన్నాడంట. అతను లేవీయుడంట. అతను ఎక్కడ నివసిస్తున్నాడంటే యూదా బెత్లెహేములో నివసిస్తూ ఉన్నాడు. ఎక్కడ నివసిస్తున్నాడు? యూదా బెత్లెహేములో నివసిస్తూ ఉన్నాడు. 8వ వచనం చదువుదాం. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవలెనని యూదా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణము చేయొచ్చు ఎఫ్రాయిమీయుల మన్య దేశమునున్న. వెరీ గుడ్. ఇక్కడ ఆగుదాం. ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తి ఏ గోత్రానికి చెందినవాడు? ఏ ఊర్లో ఉంటా ఉన్నాడు? బెత్లెహేములో ఉంటా ఉన్నాడు. అక్కడి నుంచి ట్రావెల్ చేసి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎఫ్రాయిమీల మన్యమందున్న మీకా ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే, లేవీయులు ఎక్కడ ఉండాలి? ఇటు చూడండి. లేవీయులు ఎక్కడ ఉండాలి? దేవుని మందసం దగ్గర ఉండాలా? ఆ టైంలో దేవుని మందసం ఎక్కడుంది? ఇందాకే చెప్పాను, షిలోహులో ఉందా? ఈసారి ఎక్కడ ఉండాలి? కానీ ఎక్కడున్నాడు? 8వ వచనంలో ఎక్కడున్నాడు? 7వ వచనంలో ఎక్కడున్నాడు? బెత్లెహేములో ఉన్నాడు. ఎక్కడ ఉండాల్సినాడు? ఎక్కడున్నాడు? జాగ్రత్త వినండి. లేవీయులు ఉంటే షిలోహులో మందసం ఉన్న చోట ఉండాలి. లేదా లేవీయులకి దేవుడు భూభాగాన్ని ఇవ్వలేదు. లేవీయులకి దేవుడు ఏమి ఇవ్వలేదు? భూభాగాన్ని ఇవ్వలేదు. అయితే 12 గోత్రాలకి అర్ధగోత్రాలతో కలిపి వాళ్ళకి టోటల్గా 11 గోత్రాలు. యోసేపు పిల్లలు మనష్షే, ఎఫ్రాయిము. మొత్తం ఎన్నయ్యాయి? 13. 13 గోత్రాల్లో లేవీ గోత్రానికి భూమి ఇవ్వలేదు. మిగతా ఎన్ని గోత్రాలకి భూమి ఇచ్చాడు? అర్ధగోత్రాలతో కలిపి 12 గోత్రాలకి భూమి ఉంది. ఈ 12 గోత్రాలకి దేవుడు పెట్టిన నిబంధన ఏంటి అంటే, అక్కడక్కడ కొన్ని ప్లేసెస్ లేవీయుల కోసం మాత్రమే ఎలొకేట్ చేయండి. వాళ్ళకి భూమి మీద అధికారం లేదు, కానీ వాళ్ళు నివసింపదగినట్టుగా అక్కడ మీరు ఆ ప్లేసెస్ని వాళ్ళ కోసం ఇవ్వండి అని చెప్పాడు. ఎవరి కోసం? లేవీయుల కోసం. భూమి మీద హక్కు లేదు, కేవలం ఉండడానికి. వాళ్ళకి ఎలా తినాలి ఏంటి అనే విషయం కూడా ముందుకు చూపిస్తాను మీకు. దానికోసం దేవుడు ఏం చేయమన్నాడు అనే నిబంధన కూడా మీకు చూపిస్తాను. ఒక ప్లేస్ ఇచ్చాడు. ఆ ప్లేస్ బెత్లెహేము కాదు. యూదా గోత్రంలో ఆ ప్లేస్ బెత్లెహేము కాదు. అంటే ఈయన ఎక్కడున్నట్టు? ఉండకూడని చోట ఉన్నట్టు. దేవుడు డెసిగ్నేట్ చేసిన ప్లేస్లో లేడు. అయితే మందసం దగ్గర ఉండాలి, పరిచర్య చేస్తూ ఉండాలి, లేదా వాళ్ళు నియమించిన చోట ఆయన ఉండాలి. అక్కడ ఉండకుండా వేరే ఎక్కడో ఉంటా ఉన్నాడు, వేరే ఎక్కడో బ్రతుకుతా ఉన్నాడు. ఏమై ఉండొచ్చు? రీజన్ ఏమై ఉండొచ్చు? బెత్లెహేములో ఎందుకుంటున్నాడు? రీజన్ ఏమై ఉండొచ్చు? కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకు తిరుగుతున్నాడు? ఇప్పుడు బెత్లెహేములో కూడా ఉండకుండా ఎఫ్రాయిము మన్యము వైపుకి ఎందుకు తిరుగుతున్నాడు? ఒక కారణాన్ని మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 28వ వచనం చూడండి. లేవీయుల కోసం ఒక స్థిరమైన మాటను ఆయన అక్కడ స్థిరపరిచాడు, వాళ్ళ ఆహారం కోసము. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 28వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలో నేను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరాలకు ఒకసారి పంటలో 10వ వంతు తెచ్చి నీ ఇంట ఉంచవాళ్ళను. చూడండి, దశంభాగం తీసి ఎక్కడ పెట్టమంటున్నాడు? మీ ఇంట్లో ఉంచండి. ఎందుకు? తర్వాత వచనం చదవండి. అప్పుడు మీ మధ్యను స్వాస్థ్యమైనను ఏం లేని లేవీలకి ఏం లేదంట? స్వాస్థ్యం లేదు, వాళ్ళకి భూమి లేదు. భూమి ఉంటే పండించుకుంటారు, భూమి లేకపోతే ఎక్కడి నుంచి పండించుకుంటారు? అంటే మిగతా 12 గోత్రాలకి ఏం చెప్తున్నాడు ఆయన? మీరు దశంభాగం తీసి అక్కడ పెట్టండి. ఎందుకు? స్వాస్థ్యము లేని లేవీలు ఉన్నారు కదా. ముందుకు వెళ్ళి చదవండి. మీ ఇంట్లో ఉన్న పరదేశులను, తండ్రి లేని వారును, విధవరాండ్రను వచ్చి భోజనం చేసి ఆ దశంభాగం మీరు ఏదైతే తీశారో
అది లేవీయులకి, విధవరాండ్రులకి, ముసలి వాళ్ళకి, అనాథలకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో, అది అలా తీసి ఉంచండిరా బాబు అని చెప్పాడు. ఇప్పుడు ఆలోచించండి, ఈ లేవీయుడికి ఆకలేస్తే మిగతా 12 గోత్రాలు దశమ భాగం తీసిన చోటుకు వెళ్ళి తినొచ్చు. కానీ ఆయన అక్కడికి కూడా వెళ్ళకుండా బెత్లెహేంలో ఉంటున్నాడు. మళ్ళీ బెత్లెహేంలోంచి ఎక్కడికి పరిగెడుతున్నాడు అంటే ఏం లేకపోయి ఉండొచ్చు. ఆయనకి ఫుడ్ లేకపోయి ఉండొచ్చు. ఒక రీజన్, ఫుడ్ లేదేమో. ఎందుకు ఫుడ్ లేదు అంటే ఇజ్రాయెల్ ప్రజలు దశమ భాగం తీయలేదేమో. కనెక్షన్ జాగ్రత్తగా వినండి. బహుశా ఫుడ్ లేదేమో ఆయనకి సార్కి. అందుకే ఊరన్నీ తిరుగుతున్నాడు, ఎక్కడన్నా నాకు ఆహారం దొరుకుద్దా, ఎక్కడన్నా నాకు పని దొరుకుద్దా అని. అసలు ఎందుకు ఫుడ్ లేదు అంటే ఇజ్రాయెల్ ప్రజలు దశమ భాగం తీయట్లేదేమో. ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలు దశమ భాగం తీయట్లేదు అంటే ఆన్సర్ ఎక్కడుంది? 6వ వచనంలో ఉంది. ఏం చేస్తున్నారంతా? వారు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు ఆలోచించండి, పూర్ లీవైట్, లేవీయుడు, అదొక కారణం అయి ఉంటుంది. రెండో కారణం ఇంకోటి అయి ఉంటుంది. అన్నీ ఉన్నా కూడా సారికి సరిపోక తిరుగుతున్నాడేమో, నాకు ఇంకేమన్నా బెటర్ ఆపర్చునిటీ. లేవీయుల్ని ఎక్కడ ఉండమన్నాడు దేవుడు? అయితే మందసం దగ్గర ఉండు, లేదా నీకు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అక్కడికి ఉండు, నీకు రావాల్సిందంతా అక్కడికి వస్తుందని చెప్పాడు. నీ దశమ భాగం కూడా అక్కడికి వస్తుందని చెప్పాడు. కానీ ఈసారికి ఏం పుట్టింది మనసులో? ఇంకేదో నాశ పుట్టిందేమో, నాకు ఇంకేమన్నా కావాలి. ఎందుకు పుట్టుంటుంది అంటే ఆన్సర్ మళ్ళీ 6వ వచనంలోనే ఉంది. ఎందుకు? ఎవడికి నచ్చింది వాడు చేస్తున్నాడు. ఈ లేవీయుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయనకు నచ్చింది ఆయన చేస్తున్నాడు. సింపుల్. మీకా ఏం చేస్తున్నాడు? ఆయనకు నచ్చింది ఆయన చేస్తున్నాడు. మీకా కొడుకు ఏం చేస్తున్నాడు? చెప్పండి ఆ మాట చెప్పండి, గడి చెప్పాలి. లేవీయుడు ఏం చేస్తున్నాడు? ఓకే, తల్లిగారు ఏం చేస్తుంది? మీరేం చేస్తున్నారు? రమేష్ గారిని అడిగాను అనుకోండి ఈ ప్రశ్న, సత్యానందిని అడిగాను అనుకోండి ఈ ప్రశ్న, ఏం చేస్తున్నారు? ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ వాట్ ఎవర్ దే వాంట్. ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. ఈ వ్యక్తి ఇప్పుడు బెత్లెహేము ప్రాంతం నుంచి ఎక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు? బహుశా ఫుడ్ లేదేమో, బహుశా చర్చ్ లేదేమో. ఇజ్రాయెల్ 12 గోత్రాలకు ఆయన ఏం చెప్పాడు? లేవీయుల కోసం ఒక ప్రాంతాన్ని పెట్టమన్నాడు కదా. బహుశా ఆ ప్లేస్ లేదేమో. ఎందుకు లేదేమో? ఎందుకు లేదు? ఎందుకు పెట్టలేదు వాళ్ళు? ఫుడ్ ఎందుకు పెట్టలేదు? ఆన్సర్ ఎక్కడ ఉందని చెప్పాను. ఇప్పుడు ప్లేస్ ఎందుకు పెట్టలేదు? బ్రతికే యోగ్యము కాని పరిస్థితులు ఉన్నాయేమో. బెటర్ లైఫ్ కోసం తిరుగుతున్నాడేమో అటు ఇటు, బెటర్ ఆపర్చునిటీ కోసం తిరుగుతున్నాడేమో అటు ఇటు. లేదా అతనే భ్రష్టుడేమో, లేదా అతను కూడా 6వ వచనంలో ఉన్నట్టే అతను కూడా ఉన్నాడేమో. ఆయనకు నచ్చింది ఆయన చేస్తున్నాడేమో, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. మీకా గాన్, మీకా గారు తల్లిగారు గాన్, మీకా గారు కొడుకు గాన్, లేవీయుడు గాన్. లేవీయుడు ఎవడు? శాస్త్రం చదివి శాస్త్రాన్ని చెప్పాల్సిన వాడు, వాక్యం చెప్పాల్సిన వాడు, బుద్ధి చెప్పాల్సిన వాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎఫ్రాయిము మన్యమందున్న మీకా దగ్గరికి వెళ్ళాడు. వెరీ గుడ్. తర్వాత వచనం చదువుదాం. 8వ వచనంలోకి వద్దాం. 9వ వచనం చదువుదాం. ఎక్కడి నుంచి వచ్చితివని అతన్ని అడుగగా అతడు, నేను యూదా బెత్లెహేము నుండి లేవీయుడను, నాకు దొరకగల చోట నివసించుటకు పోవుచున్నానని. ఎక్కడి నుంచి వచ్చానని చెప్పాడు? బెత్లెహేం నుంచి వచ్చాను. నేను ఎవరిని? లేవీయుడిని. లేవీయులకి వృత్తి ఏంటి? యాజకత్వం. ఇప్పుడు ఆలోచించండి, మీకా గారు ఏం కట్టారు? ఇక్కడ ఏం కట్టారు? మందిరం కట్టాడా? మందిరంలో ఏం పెట్టాడు? ఆయనకి రిక్వైర్మెంట్ ఏముంది? ఎంప్లాయీస్ కావాలా? ఎవరిని పెట్టాడు అప్పటి వరకు టెంపరీగా?
ఇప్పుడు ఏం ఆపర్చునిటీ దొరుకుతుంది? ఏకంగా లేవీయుడే వచ్చేసాడు. సూపర్ ఆపర్చునిటీ ఫర్ మీకా. ఆయనకి ఎవరు కావాలో వాళ్ళు వచ్చేస్తారు. మోషే ప్రార్థన చేస్తాడేమో దేవుడికి, ప్రభువా నాకు ఇది కావాలి అనుకుంటున్నాడు. నా ప్రార్థన సఫలత కలిగింది, ఐ రిసీవ్డ్ ఎ బ్లెస్సింగ్, ఐ క్లెయిమ్ ఇట్ అన్నాడేమో. అదే టైంకి వెళ్ళాడు మీకా, అదే టైంకి వెళ్ళాడు ఆ యవనస్తుడు లేవీయుడు అక్కడికి. మీకా ఏం చేశాడు చూద్దాం, తర్వాత వచనం. మీకా యాజకుడుగాను ఉండుము, నేను సంవత్సరమునకు 10 వెండి రూకలను, ఒక దుస్తు బట్టలను, ఆహారం ఇచ్చని చెప్పగా ఆ లేవీయుడు మళ్ళీ చెప్పాలి, లేవీయుడు. ఆలోచించండి, మీకా ఒక ఆఫర్ ఇచ్చాడు లేవీయుడికి. నువ్వు నా దగ్గర యాజకుడు ఉండు, నేను ఒక గుడి కట్టాను. ఇది చూడండి అందరూ, నేను ఒక గుడి కట్టాను, అందులో గృహదేవతలు ఉన్నాయి. మా అమ్మగారు 1100 రూకలు ఇచ్చేస్తానని చెప్పి దొంగతనం చేసి 200 రూకలే ఇచ్చింది. కంసాలుడికి ఇచ్చాను, గృహదేవతలను పెట్టాను. నాకు ఎవరు కావాలి ఇప్పుడు? ఒక ఎంప్లాయీ కావాలి, యాజకుడు కావాలి. కరెక్ట్ టైంది దొరికావు. నీకేమి ఇస్తాను? సంవత్సరానికి 10 రూకలు ఇస్తా, ఆహారం ఇస్తా, దుస్తులు ఇస్తా. ఇది చెప్పిన వెంటనే ఆ లేవీయుడు అయిన యవనస్తుడు ఏం చేయాలి? ఏం చెప్పాలి? ఏం చెప్తున్నాడు? ఆ ప్లేస్లో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు? ఆ ప్లేస్లో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు? ఎందుకు అడుగుతున్నాను ఈ ప్రశ్న అంటే, లేవీయుడికి శాస్త్రం తెలుసు, వాక్యం తెలుసు. వాక్యంలో దేవుడు ఏం చేయొద్దని చెప్పాడు? ఏం చేయొద్దని చెప్పాడు? చెప్పాడా? మరి ఏం చెప్పాలి? మీకాకి బుద్ధి చెప్పాలా? గద్దించాలా? తప్పు చేస్తున్నావు నువ్వు అని చెప్పాలా? ఈ విగ్రహాలు తప్పురా బాబు అని చెప్పాలా? దేనికి అమ్ముడుపోయాడు? 10 రూకలకి. దేనికి అమ్ముడుపోయాడు? ఒక జత బట్టలకి. దేనికి అమ్ముడుపోయాడు? ఏషావు దేనికి అమ్ముడుపోయాడు? చిక్కుడుకాయల కూరకు అమ్ముడుపోయాడు. నువ్వు నేను దేనికి అమ్ముడుపోతున్నాము? నువ్వు నేను దేవుడు దేనికి అమ్ముడుపోతా ఉన్నాము? మన విశ్వాస జీవితాన్ని దేనికి తాకట్టు పెట్టేస్తాము? గెహాజీ దేనికి అమ్ముడుపోయాడు? ఇస్కరియోతు యూదా దేనికి అమ్ముడుపోయాడు? నువ్వు నేను దేనికి అమ్ముడుపోతా ఉన్నాం రోజు? లేవీయుడైన వాడు, వాక్యం తెలిసిన వాడు, యాజకుడు, సేవకుడు, పాస్టరే బుద్ధి చెప్పకుండా, అరే విగ్రహాలు మనకి సంబంధించినవి కాదు, దేవుడు 10 ఆజ్ఞలలో ఒకటి తీసేయి అని చెప్పకుండా డబ్బులు ఇస్తా అన్నాడు, బట్టలు ఇస్తా అన్నాడు, ఆహారం పెడతా అన్నాడు, అమ్ముడుపోయాడు. ఒక సేవకుడు చెప్తా ఉన్న మాట, 10 మంది ప్రాఫిట్స్ ఉంటే అందులో 9 మంది పప్పెట్స్, ఒకళ్ళే ప్రాఫిట్ అని చెప్తున్నాడు ఆయన. 9 మంది ఏంటంట? పప్పెట్స్ తెలుసా? తోలుబొమ్మలు. ఆ తోలుబొమ్మలను ఎవరు ఆడిస్తారు? ఇప్పుడు ఆలోచించండి, ఇక్కడ లేవీయుడిని, ఈ లేవీయుడైన యవనస్తుని ఏం ఆడిస్తూ ఉంది? వాక్యాన్ని చెప్పకుండా ఏం ఆపుతుంది? గద్దించకుండా ఏం ఆపుతా ఉంది? ఉదాహరణకి జాన్ రాజు ఏదైనా తప్పు చేస్తున్నాడు అనుకుందాం, పాపం చేస్తాను, నా బాధ్యత ఏంటి? అదే జాన్ రాజు ఒక 10 లక్షలు కానుక తెచ్చాడు అనుకోండి, నా బాధ్యత ఏంటి? శ్రావణి తప్పు చేస్తుంది, పాపం చేస్తుంది అనుకుందా, నా బాధ్యత ఏంటి? నేనేం చెప్పాలి? శ్రావణి ఒక 20 lakhs చెక్ తోటి నా దగ్గరకు వచ్చింది అనుకో, అప్పుడు నా ప్రసంగం, అప్పుడు కూడా గద్దించాలి. కానీ ఇక్కడ లేవీయుడు ఏం చేస్తున్నాడు? లేవీయుడు ఎందుకు చేస్తున్నాడు అలాగా? 6వ వచనంలోనే ఆన్సర్ ఉంది. ఆన్సర్ అక్కడే ఉంది. ఆ దినములలో ఇజ్రాయేలుకి ఎవడికి నచ్చినట్టు వాడు చేస్తున్నాడు, ఎవడికి నచ్చినట్టు. ఇప్పుడు చెప్పండి, తల్లిగారు ఆమెకి నచ్చినట్టు చేస్తుంది, మీకా గారు కొడుకు యవనస్తుడైన లేవీయుడు, శ్రావణి, శిరీష,
రమేష్, జాన్ రాజ్, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. నన్ను కూడా అనుకుందాంలే, అన్వేష్, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖమా? నీ భక్తి దైవ చిత్తానుసారమైన భక్త, లోకానుసారమైన భక్త? నీ భక్తి, నీ విశ్వాసము దైవ చిత్తానుసారమైన విశ్వాసమా, లోకానుసారమైన అందరికీ కనపడే విశ్వాసమా? నీ ప్రార్థన దైవ చిత్తానుసారమైన ప్రార్థన, అందులో పశ్చాత్తాపం ఉందా? లోకానుసారమైన ప్రార్థన, పరిసయుడు సుంకరి ప్రార్థన గుర్తుందా మీకు? ఏ ప్రార్థన నీది? ఏ భక్తి నీది? ఏ విశ్వాసము నీది? ఏ పశ్చాత్తాపము నీది? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. డబ్బు కోసం తాకట్టు పెట్టేశాడు లేవీయుడు, యాజకుడు. వాక్యాన్ని తాకట్టు పెట్టాడు, దేవుణ్ణి తాకట్టు పెట్టాడు. ఈరోజు ఎంతోమంది డబ్బుల కోసం తాకట్టు పెట్టట్లేదు దేవుణ్ణి. ఎంతమంది డబ్బుల కోసం దేవుణ్ణి తాకట్టు పెట్టట్లేదు. తమ్ముడు చెల్లి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలా మనం ఉండడానికి వీల్లేదు. చెప్పండి, అలా మనం ఉండడానికి వీల్లేదు. గట్టిగా చెప్పాలి. నా జీవితానికి క్రీస్తే రాజు. నేను నాకు నచ్చినట్టు చేయను, నేను ఆయనకు నచ్చినట్టే చేస్తాను. అలా జరుగును గాక. ఆమేన్ చెప్పండి. ముందుకు వెళ్ళాడు. ఆ మనుషుని ఎదుట సమ్మతించెను. ఆ యవనుడు అతని కుమారులలో ఒకని వలె ఉండిన అక్కడ ఉండిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. సార్, ఎక్కడ ఉండాలి లేవీయుడు? అయితే మందసం దగ్గర ఉండాలి, లేదా ప్రాంతాలు ఇచ్చాడు దేవుడు, అక్కడికి వెళ్ళాలి. లేడు అక్కడ సమ్మతించడానికి, అక్కడ ఉండడానికి సమ్మతించేశాడు. ఈ వ్యక్తి విగ్రహాలు చేశాడన్నా సరే ఓకే, ఇట్స్ ఓకే, చేస్తే చేసుకున్నాడులే, దేవుడు తీర్పు తీరుస్తాడు అన్నా. ఆ వ్యక్తి ఏఫోదు తయారు చేశాడంటే చేస్తే చేశాడులే, దేవుడు తీర్పు తీర్చుకున్నాడు. మనం ఎవరం బ్రదర్ తీర్పు తీర్చడానికి? నువ్వు నేను ఎవరం చెప్పండి? కాంప్రమైజ్ అయిపోయాడు, ఉండడానికి ఇష్టపడ్డాడు. వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడానికి ఇష్టపడిపోయాడు. దేనికోసమే అంటే 10 రూకల వెండి కోసం, ఆహారం కోసం, సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగకు వచ్చే జత బట్టల కోసం అమ్మేసుకున్నాడు. దేవుణ్ణి అమ్మేస్తాడు, వాక్యాన్ని అమ్మేస్తాడు, తన ఆత్మగౌరవాన్ని చంపేసుకున్నాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ని చంపేసుకున్నాడు, అమ్మేసుకున్నాడు, తనంతా అమ్మేసుకున్నాడు. తర్వాత వచనం చదువుదాం. మీకా ఎవరిని ప్రతిష్ఠిస్తున్నారు? ఎవరిని ప్రతిష్ఠిస్తున్నారు? నేను శ్రావణిని ప్రతిష్ఠించడం కాదు, శ్రావణి నన్ను ప్రతిష్ఠిస్తుందట. మీకా లేవీని ప్రతిష్ఠించేస్తున్నారా అంట. ఎందుకు? ఆన్సర్ ఎక్కడుంది? ఎవడికి నచ్చినట్టు అడి చేస్తున్నాడు. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ వాట్ ఈజ్ రైట్ ఇన్ దేర్ ఐస్. వాళ్ళ కళ్ళకి ఏది నచ్చుతుందో, వాళ్ళకి మనస్సుకి ఏదని ఫాలో ది హార్ట్ అంటది. ఈ లోకం మనకి ఏం చెప్తుందంటే ఫాలో నీ మనసుకి ఏది నచ్చితే అది చెయ్యి. అదే చేస్తా ఉన్నాడు మీకా. తర్వాత వచనం, యాజకుడై అతని ఇంట నుండెను. అంతటా మీకా, లేవీయుడు నాకు యాజకుడై ఉన్నందున యెహోవా నాకు మేలు చేయనని. ఇప్పుడు సార్ ఏమనుకుంటున్నాడు? నా దగ్గరికి లేవీయుడు యాజకుడుగా వచ్చాడు కాబట్టి దేవుడు నాకు మేలు చేసేస్తాడు అనే భ్రమలో ఉన్నాడు. చర్చికి 10ంటికి వెళ్ళిపోతున్నాం కదా, దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడనే భ్రమలో మనం ఉంటాం. చర్చికి 10వ భాగం ఇచ్చేస్తున్నాను కదా, నాకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయనే భ్రమలో మనము ఉంటాం. చర్చిలో అన్ని పనులు నేను చేసేస్తున్నాను కదా, అన్నీ నాకు వచ్చేస్తాయి అనే భ్రమలో మీకా కూడా అలాగే ఉన్నాడు. కానీ ఏం మార్చుకోలేదు? బ్రతుకు మార్చుకోలేదు. ఎవరికి నచ్చింది నీకు నచ్చింది నువ్వు చేస్తున్నావు. 1వ తారీఖుకి చర్చికి 10వ భాగం పంపిస్తున్నావు, ఏంటి ఉపయోగము? 6వ వచనంలో ఏం చేస్తున్నారు? ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. చివరిలో ఏమనుకుంటున్నాడు? క్లైమాక్స్లో దేవుడు నన్ను ఆశీర్వదించేస్తాడు,
నేను చేసిందంతా మంచిదే, నా ఆరాధన చాలా మంచిదే, నా కన్నీళ్ళు చాలా మంచివే, నా ప్రార్థన చాలా మంచిదే, నా భక్తి జీవితం చాలా మంచిదే, నా విశ్వాస జీవితం కూడా చాలా మంచిది. ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ ఇన్ మై ఐస్. నా కళ్ళల్లో అంతా మంచిగా ఉంది, నా మనసుకు అంతా మంచిగా అనిపించింది. తమ్ముడు చెల్లెది దేవుణ్ణి సంతోషపెడతా ఉందా? ప్రశ్న. దేవుణ్ణి సంతోషపెడతా ఉందా? ప్రశ్న. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనము. 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గం. చూడండి, ఒకని ఎదుటంట సరైన మార్గం ఒకటి ఉందంట. మీ ఎదుట ఒక మంచి మార్గం ఉంటుందా? ఒక సరైన మార్గం ఉంటుందా? అనుకుంటారు కదా, ఇదే రైట్ జాబ్, ఈ అమ్మాయే నాకు కరెక్ట్, ఈ అబ్బాయే నాకు కరెక్ట్, ఇదే మంచి డెసిషన్, ఇదే మంచి దారి, ఇదే మంచి హాస్టల్. ఇట్లాంటివి ఉంటాయి మన ముందు, మన కళ్ళ ముందు ఆప్షన్స్. మనం డెసిషన్ తీసుకుంటాం ఇది మంచిది అని. తర్వాత వచనం చదవండి. అయితే తుదకు అది మరణమునకు. చూడండి, ఎన్ని డెసిషన్స్ మీ లైఫ్లో అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. దాన్ని చాలా మంచి డెసిషన్ అనుకుంటారు కదా మీరు అప్పట్లో. మీకా ఏమనుకున్నాడు? లేవీయుడు నా యొద్ద యాజకుడుగా ఉన్నాడు కాబట్టి యెహోవా నన్ను ఆశీర్వదిస్తాడు అనుకున్నాడా? మీరేమనుకుని ఉంటారు? ఈ అబ్బాయి అసలు సూపర్, లైఫ్ లాంగ్ ఈ అబ్బాయి అనుకుని ఉంటారా? ఈ అమ్మాయి అసలు సూపర్, అసలు లైఫ్ లాంగ్ ఈ అమ్మాయితోటే కలిసి నడుస్తా అనుకొని ఉంటారా? ఈ ఉద్యోగంలో దేవుడు నన్ను ఆశీర్వదించేస్తాడు అనుకొని ఉంటారా? ఈ వ్యాపారంలో దేవుడు నన్ను దీవించేస్తాడు అనుకొని ఉంటారా? అది ఆ టైంలో ఆ డెసిషన్ మీకు రైట్గా అనిపించి ఉండొచ్చా? కానీ తుదకి ఏం జరుగుతుందంట? అది దేనికి దారి? డెసిషన్ మేకింగ్. తమ్ముడు చెల్లి, తీసుకుంటా ఉన్న నిర్ణయాలు, చేస్తూ ఉన్న పనులు దేవుని సంతోషపెడతా ఉన్నాయా? లేక 6వ వచనంలాగా ఆ దినములలో చెప్పండి, ఆ దినములలో, నాతో పాటు చెప్పండి, ఆ దినములలో. మీ పేరు చెప్పండి ఒకసారి. మాకు రాజు లేడు, మాకు నచ్చినట్టుగా మేము ప్రవర్తిస్తున్నాం, కానీ దేవుడు ఆశీర్వదించేస్తాడు అనుకుంటున్నాం. మీకు అనుకున్నాడుగా, మనం కూడా అనుకుంటున్నాంగా. వీఆర్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ దిస్ డెసిషన్. ఈ నిర్ణయాన్ని దేవుడు స్వాగతిస్తాడు అనుకుంటున్నాం కదా, ఈ నిర్ణయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నాం కదా. ఇప్పుడు అంతా మంచిగానే జరుగుతుంది కాబట్టి అంతా మంచి అనుకుంటున్నాం కదా, ఇదే దేవుని చిత్తమేమో అనుకుంటున్నాం కదా. నిర్ణయం తీసేసుకున్నాక మీకు ఫస్ట్ వెళ్ళి అడిగాడా సార్ మీకా గారు? దేవుడిని అడిగాడా అసలు ఏం చేయాలి ఏంటి? అన్నీ చేసి తర్వాత లాస్ట్లో ఏమనుకుంటున్నాడు? దేవుడు ఆశీర్వదించేస్తాడులే, ఫ్రీగా ఉన్నాడు దేవుడు అక్కడ, నేను చేయాల్సిందంతా చేస్తా, దేవుడు ఫ్రీగా ఉన్నాడు, నన్ను వచ్చి ఆశీర్వదించేస్తాడు. ఇక ఆయనకు పనిపాట ఏం లేదు కదా, మనం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆయన ఆశీర్వదించేస్తాడు. ఫస్ట్ నిర్ణయాన్ని తీసుకెళ్ళి ఆయన పాదాల చెంత పెట్టావా? ప్రార్థన చేసావా? విశ్వాసముగా అడిగావా? డిడ్ యు ఆస్క్ గాడ్? లేదా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తించి చివరికి దేవుడు ఆశీర్వదించేస్తాడులే అనే భ్రమలో ఉన్నావా? నేను పలానా ఆశీర్వాదాలు వచ్చే సంఘానికి వెళ్తున్నాను కాబట్టి నాకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి అనుకుంటున్నా. నో 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 సెకండ్ పార్ట్ ఉంది నెక్స్ట్ వీక్ అనుకుంటున్నావా? భ్రమపడుతూ ఉన్నావా? దేవుడికి ఇస్తానని కమిట్ చేసి దొంగలిస్తూ ఉన్నావా? దేవుడికి ఇస్తానన్న టైం దొంగలిస్తూ ఉన్నావా? దేవుడికి ఇస్తా అన్న కానుక దొంగలిస్తూ ఉన్నావా? దేవుడికి ఇస్తా అన్న నీ ప్రయాసను దొంగలిస్తూ ఉన్నావా? దొంగలిస్తూ ఉన్నావా? తమ్ముడు చెల్లి, మనం అలా ఉండడానికి వీల్లేదు. దేవుడు మనల్ని స్థిరపరచునుగాక, దేవుడు మనల్ని నిలబెట్టునుగాక, దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. లేచి నిలబడదాం. పరిశుద్ధుడా నీకు వందనాలు అయా, నీకు స్తోత్రాలు. మమ్మల్ని
ఈ బైబిల్ స్టడీలోకి మీరు నడిపించిన విధానానికి వందనాలు అయ్యా. మీ కొరకే బతికే భాగ్యము మాకు దయచేయండి నాయనా. మేము పశ్చాత్తాపడినప్పుడు అది దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపమై ఉండాలి తండ్రి. లోకానుసారమైన పశ్చాత్తాపముగా ఉండడానికి వీల్లేదు. మేము దుఃఖించినప్పుడు అది దైవ చిత్తానుసారమైన దుఃఖమై ఉండాలి తండ్రి. తద్వారా భయము, ప్రతిదండన, నెరవేర్పు, ప్రేమ, ఆసక్తి మా జీవితాల్లో స్థిరపరచబడును గాక తండ్రి. అట్టి కృపా ధన్యత మాకు దయచేయండి. మేము రాజు లేకుండా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకునే స్థితిలో మేము ఉండడానికి వీలు లేదు తండ్రి. ఆ లేవీయుడు వలె మేము భ్రష్టులమైపోవడానికి వీల్లేదు. మీకా వలె భ్రష్టులమైపోవడానికి వీల్లేదు. అయ్యా మమ్మల్ని కాపాడు, బలపరచు, నిలవబెట్టు. కేవలం దైవ చిత్తానుసారమైన దుఃఖము ద్వారా మాత్రమే మేము స్థిరపరచబడదము గాక తండ్రి. లోకానుసారమైన దుఃఖము మాలో ఉండడానికి వీల్లేదు. బలపరిచి నడిపించి మీ కృపా కాపుదల మా అందరి మీద ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము తోడు చేరి వచ్చిన ప్రతి బిడ్డకి ఆయా కుటుంబాలకి ఆయన దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.